మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు శ్రీనివాస. ఇక్కడ బత్తాయి తోట దగ్గర కాపలా ఉంటున్నాము. రాత్రి నుంచి లైట్ వేసి చూసేలకి ఏదో అలికిడి అవుతుందని చూసాము. చూస్తే పెద్ద పూలి తిరుగుతున్నది. కావున గ్రామ ప్రజల తోటగల్ల ఆయన చెప్తే తోటగల్ల ఆయన వచ్చేసి గ్రామ ప్రజలకి చెప్పాడు. కావున మాయగానే 4-5 కుక్కలు 10 కుక్కలు దాకా ఉన్నాయి. 10 కుక్కల్లోటి కూడా వెళ్ళిపోయి 4 కుక్కలు తిరుగుతున్నాయి. మేము ఎక్కడ ఎత్తులాడుతుంటే కనపడట్లేదు, ఇంటికి రావట్లేదు. గతంలో ఎప్పుడన్నా చూసినవా? గతంలో ఎప్పుడు చూసా కానీ అంతగా క్లారిటీగా అనిపించలేదు సార్. ఎంత ఎత్తు ఉంటుంది? హైట్ కూడా చాలా అంత ఎత్తు ఉంటుంది సార్. అదే అడుగులు పెద్దగా ఉన్నాయి సార్. అడిచే మందంగా అడుగులు ఉన్నాయి సార్. దాని ఎత్తు ఎన్ని అడుగులు ఉంటుంది? 4 అడుగులు దాకా ఉంటుంది సార్. మాది మరపగుండ్ల గ్రామం. నా పేరు ముత్తులేటి శ్రీనివాసరెడ్డి. మా తోట దగ్గర జీతానికి ఉండేవాడు. పత్తికి, బొప్పాయికి, బత్తాయి కాడ మనుషులు కాపలా ఉంటారు సార్. ఇక్కడ సరిగా ఒక 5-6 కాపలా ఉంటారు సార్. ఇక్కడ వాళ్ళు ఇక్కడ పని చేస్తుంటే నైట్ ఆల్రెడీ పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి వచ్చి ఇక్కడ తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయి. నాకు 4 రోజుల నుంచి చెప్తున్నాము, ఏముండలే, నేను ఏదో పందులు ఏలా అనుకుంటున్నాము. మేము చెప్తుంటే అన్న మేము భయపడుతున్నాము అది ఇది అన్నారు. చూస్తే రాత్రి మాకు ఇటు సంగతి నాకు కానొచ్చినదన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తానంటే మేము వచ్చాము. వచ్చి చూస్తే జాళ్ళు అయితే ఉన్నాయి. అరుస్తా మేము అరిచలేకి అక్కడ శబ్దం వచ్చింది. మేము కూడా భయపడి పక్కకి వెళ్ళిపోయాము. అదైతే అడవిలో గుండా వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర దాదాపు 10 కుక్కలు తెచ్చుకున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు. 10 కుక్కలు వస్తే క్రమేణా తగ్గిపోతూ ఉన్నాయి. 4 రోజుల నుంచి కుక్కలు రోజుకు 2-3 అట్లా పోతూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 2 కుక్కలే ఉన్నాయి. 10 కుక్కలకు గాను 2 కుక్కలే ఉన్నాయి. ఆ కుక్కలు ఏమైంది అని వాళ్ళు పాపం తిరుగుతూనే ఉన్నారు. వాటి జాడేం దొరకటం లేదు. మాకు కొద్దిగా భయంగా ఉంది. మేము కూడా కొద్దిగా భయపడతా తోటలకు కూడా పాలేని పరిస్థితిలో ఉన్నాం సార్. గుంపులు 10 మంది పోతున్నాం. ఇలా అసలు పని రోజుకి వచ్చి ఒక 50 మంది పని చేసేవాళ్ళు. ఇలా వాళ్ళు కూడా భయపడి అసలు ఈ తట్టు కూడా రావటం లేదు. 3 రోజుల నుంచి చెప్తుంటే అలిగేషన్తో అసలు పనికి కూడా రావటం లేదు సార్. మేము బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంకా రోజుకి వచ్చి 7-8 మంది పోవాల్సి వస్తుంది. అయినా కానీ వాళ్ళు కూడా భయపడతా పోతున్నారు సార్. అయితే దాని గురించి కొద్దిగా పట్టించుకొని సరైన అధికారులు వచ్చి చేస్తే మాకు కొద్దిగా బాగుంటుంది సార్.